అవును. నాన్న వచ్చేస్తాడే, తలుపు తీసి నన్ను కూడా దాచే. మగాడివి, సిగ్గులేదు? లేదని చెప్పానుగా. రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా? నేను కట్టాడు ఏంటండి? ఆ పిల్ల లోన్ గడేసుకుంది. అవును మా ప్రభా, తలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది. ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి. అలాగా? అమ్మా తలుపు తీయండి అమ్మా. నేను రాను, పొండి. మీ నాన్నగారే పంపించారమ్మా, మిమ్మల్ని ఏమనరంట. అయినా సరే పొండి. అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీలా? ఇంకో గంటలో నీ పని పోయిందా? మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు. అప్పారావు 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 అయ్యగారు అయ్యగారు, కొంప మురిగిందయ్యా, మీరు ఓడిపోయారు. అన్నపూర్ణమ్మ గెలిచింది. కథటం తిరిగింది. ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారా? రై, నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పు. లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యయ్యో, నా తల్లి, నా మాలొచ్చివే. గొప్ప మునిగిపోయింది. రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు నమ్ముకున్నారు. కంచే చేరు వేసింది. రూపాయే గొప్ప ముంచేసింది రోయ్, గొప్ప ముంచింది రోయ్. అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. లాభం లాభం 2. లాభం ఎక్కడిది? అంతా నష్టమే. 2 కోట్ల కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది? అయ్యయ్యో. 5 5 6 6 7. నాకు 7 మిగిలింది. నా కన్న బిడ్డలారా, సర్కిల్ నన్ను కన్న తల్లులారా, ఇంతలోనే మనకు రుణం తీరిపోయిందా? అయ్యయ్యో. ఇల్లే ఈ డబ్బులు నాడికి నా పాల్గొనాకుంది. సర్కిల్ కనకం, అబ్బాయి శివ, అమ్మడు అనురాధ, లాయరు ఎక్కడున్నారయ్యా? అమ్మా అమ్మా తల్లి. ఆగక్కడ, ముందా డబ్బు ఇలా పడాయి.
బాబు బాబు థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప ఎప్పుడు నేను చెప్పాను సచిన నీ రుణం తీర్చుకోలేదు. రుణమా? నువ్వా? రైటే. ఓనాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు, గుర్తుందా? మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు, జ్ఞాపకం ఉందా? మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇక నాదే తరువాయి. వద్దులే, అందుకు నీ బతుకు చాలదు. ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి, నువ్వు నీ కూతురును. నువ్వా? లేలే, ఇదేమిటి బాబు, నిజానికి నీకు మేమే దండయ్యాలి. అంతే కదా, ఆఖరి రోజున నువ్వు నీ చెల్లెలు మా స్టేజ్ ఎక్కి మా నాన్నకు కాదు మా అత్తకే ఓట్లు వేసిన అనగానే ఒక్కసారి చక్రం తిరిగిపోయింది. మీ కుర్రాళ్ళు ఓట్లన్నీ ఇటు పడ్డాయి. అంచేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విద్యార్థి సోదరులకు జై! అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి. వాటికొస్తే నిజానికి దండ పడవలసింది సుశీలకి. అదేమిటి? ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు. మాట పడ్డారు, పడి లేచారు, లేచి గెలిచారు. అంచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి. అలాగే. ఏమన్నా అమ్మ గడుపే. శుభం, తొందరగా వేసేయి. ఈ లోగా మీ నాన్నకు ఇప్పుడు పడ తిరిగిపోద్ది. వేసేయి వేసేయి. అమ్మా అను అను, ఆలస్యం ఎందుకు? మీరు కూడా కానీ చేయండి, దీవించేస్తాం. నేను కాదు, ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఎన్నుకో, కట్టుకో. అదేంటి బాబు, నువ్వే కావాలని అన్ని వదులుకుని వచ్చాను. ఆస్తి కూడానా? అంతేకందా. ఆహా, ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు? భలేవాడు భయ్యా, నువ్వేమనుకుంటావు వద్దంటే, నువ్వు కావాలనుకుంటే సగం ఆస్తి మీదే కదా. ఇదిగో కట్మ అడ్వాన్స్ 10 లక్షలు క్యాష్. కొంపు డబ్బు అయినా ముష్టి 10 లక్షల సాధారణ ఖర్చు కూడా సరిపోదు. 10 లక్షలు అడ్వాన్స్ అల్లుడు. మీరు కోటీశ్వరుడు కదా, ఆస్తులు సగం నీదే. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నీ పిల్ల నాకొద్దు. అయినా నేనెప్పుడు ఇష్టపడలేదే. అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవడైనా కాపాడతాడు. ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లున్నా ఆవు దూడున్నా కాపాడేవాడిని. అమ్మా అన్నపూర్ణమ్మ, ఇది అన్యాయం. నా బిడ్డని నీ కోడలుగా చేసుకుంటానని ఆ రోజున మీరిద్దరూ మాట ఇవ్వలేదు. ఏమ్మా ఇచ్చారా? ఈ మడిచిగా? అబ్బే, ఈ మడిసిని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకమే లేదురా. లోగడ సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాన్నతో పనిచేసేవాడు. తల్లి లేని పిల్లలతో మన ఇంట్లోనే ఉండేవాడు.
ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాం. ఆయన ఆసుకి మళ్ళా మనకు తెలియదు. ఒకవేళ ధర్మిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో. అమ్మా అమ్మా చెల్లమ్మా, అబ్బాయి చెప్పిన అన్ని అక్షరాలా రైతే. నా డబ్బు నా పగరు వీటి మూలంగా నా బిడ్డలకు చిచ్చపడకూడదు. ఇవన్నీ వదిలేసి తాత సుబ్బయ్యగా మీ కాడికి వస్తున్నాను. అమ్మా, నా బిడ్డలకి తల్లైనా అత్తైనా నువ్వే. కడుపులో పెట్టుకుని కాపాడాలి. నేను ఊరు వదిలిపోతాను. కాశీకో వల్ల కట్టు. అంత మాట అనకన్నయ్య. అను దామ్మ. సుబ్బులు, తిరగబడ్డాను, కోపం చేసుకోకండి మంగారు. భలేవాడు అయ్యా. మా చిన్నారుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది. డబ్బు చేసినోడికి మీరంతా మందేసి వైద్యం చేశారు. ఎయ్యమ్మా. అమ్మా, శుభవార్త. శుభవార్త. మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు. నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. అదేంట్రా? మంత్రి గారు ఏంకుండా అవుతానని శబ్దం పట్టాను కదా. మా చెల్లె మంత్రి కదా, నా మానే గెలిచింది. జై. కింద పడ్డా పైసా నీదేనంటావు. అంతే కదా. రండి రండి రండి.